ఉప్పు వేసిన చేసి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. మసాలా ఇప్పుడు మసాలా దోశకు రెడీ అయ్యే మసాలా ఇదేనండి. ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీకు బిజినెస్ కానీ ఇంట్లో కానీ దేనికైనా మీకు బాగుంటుందండి. మీరు చూసుకోవచ్చు, కొలతలతో సహా క్లియర్గా చెప్పాము. హాయ్ అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి మసాలా దోశకు మసాలా ఎట్లా తయారు చేస్తారో ఇప్పుడు చూపిస్తామండి. ఫస్ట్ అయితే సాయి ఆలుగడ్డలు ఉడకబెట్టుకుందాం. ఓకే సార్. ఆలుగడ్డలు ఎన్ని తీసుకున్నాం మామూలుగా? కేజీ సార్. కేజీ తీసుకున్నావా? మామూలుగా పొట్టుతో ఎందుకు ఆలుగడ్డ ఉడకబెడతాము మనకు చెప్పు ఒకసారి. సార్ ఇది పొట్టు లేకుండా అయితే మనకు చేయికి అందదు సార్. ఉడికి అంటే మనం మసాలా వేసేటప్పుడు దోశ మీద వేసేటప్పుడు చేయికి మేము మెత్తగా అయిపోతాయి, పిండి టైపు. అందులో ఇంకోటి కూడా చెప్తా, ఎందుకంటే అందులోకి వాటర్ దిగుతాయి. అవును. ఇప్పుడు పొట్టు లేకుండా ఉడకబెడితే ఏమవుతుందంటే వాటర్ దిగుతాయి ఆలుగడ్డ. అవునవును. అంత పర్ఫెక్ట్ రాదు. అవును. అంటే గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలి, డబల్ ఉండాలి ఆడ. అవును. అందుకే మనం పొట్టుతో ఉడకబెడతాం. ఆలు కట్ చేసి వేసుకోవాలి సార్. తర్వాత మళ్ళీ మనం పొట్టు తీస్తాం. ఉడికిన ఇట్లా అంటేనే వచ్చేసి ఉడికిన తర్వాత ఆలు పొట్టు తీస్తాం. దానికోసమే డైరెక్ట్గా నీట్గా వాష్ చేసి నీట్గా వాష్ చేసిన తర్వాతనే మేము చేస్తున్నాం. వేసుకోవాలి. భూమిలో అయితే కదా సార్, భూమిలో ఉప్పు ఉంటాయి. అవును, మన ఉప్పు. అవును. మట్టి ఉంటుంది, కొంచెం మట్టి ఉంటుంది. సారీ మర్చిపోయాను. ఓకే, మట్టి ఉంటుంది. ఉడకబెట్టి సాయి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి రెండు రెండు పీసులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం పొట్టు తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటరు ఆలుగడ్డ మునిగిపోయే వరకు మనం పోసుకోవాలండి. ఈ విధంగా. ఇంకొక విషయం అండి, ఆలుగడ్డ అనేది పూర్తి మెత్తగా ఉడకొద్దు. ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది. అంటే కొందరు అడగవచ్చు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలా అని. గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు అండి. కాకపోతే చాలా త్వరగా అయితే అని మేము కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం. అంతే 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 సరిపోతుంది. మేము జస్ట్ ఒక విజిల్కే తీసేస్తామండి మామూలుగా. ఇప్పుడు మసాలా దోశకు కలపాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఎర్ర ఉల్లిగడ్డ ఒక 300 గ్రాములు తీసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి క్యారెట్ ఒక 70 గ్రాముల వరకు తీసుకున్నాను. దీంట్లో 30 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర అండి. కొత్తిమీర ఇవి కటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికి సంబంధించింది సాయి కటింగ్ చేయి మొత్తం. ఓకే సార్, తీసుకున్నాం. కటింగ్ చేయి. కొంచెం ఉల్లిగడ్డ అనేది మసాలా దోశకు కొంచెం పొడుగ్గానే ఉండాలి. చిన్న కటింగ్ రావద్దు. చిన్న ఉండదు సార్, మనకు కనిపించదు ఉల్లిగడ్డ అసలు రాదు. మసాలా కటింగ్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇట్లా ఆ విధంగా ఈ విధంగా రావాలి కటింగ్ అనేది. సరే చూపిస్తాను. ఒక్కొక్కటి చూపించాయి. సరే సెంటర్లో కట్ చేసుకోవాలి సార్. సెంటర్ కట్ చేసుకోవాలి. ఇలా తిప్పాలి. ఈ విధంగా తిప్పాలి. ఈ విధంగా ఉండాలండి కటింగ్ అనేది. మీకు ఉల్లిగడ్డ అనేది మసాలా దోశ కనపడాలి. ఇప్పుడు క్యారెట్ కటింగ్ అండి. ఇలా కట్ చేసుకుని కొంచెం ఫ్రైడ్ రైస్ కంటే కటింగ్ లాగా కొంచెం లావు ఉండాలి. కొంచెం ఇప్పుడు పచ్చిమిర్చి కటింగ్ అండి. దీంట్లో కారం రాదు కాబట్టి ఓన్లీ పచ్చికారం ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఉల్లిగడ్డ కటింగ్ ఈ విధంగా, పచ్చిమిర్చి కటింగ్ ఈ విధంగా, అండ్ క్యారెట్ కటింగ్ ఈ 3 అయిపోయాయండి, కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మసాలా ఎలా చేయాలో చూపిస్తామండి. ఫస్ట్ 100 ml ఆయిల్ తీసుకున్నాను. సరిపోలేదంటే మళ్ళీ తీసుకుంటామండి. ఆ తర్వాత ఏం తీసుకుంటావు సాయి? జీలకర్ర సార్. దీనికి కొంచెం గ్యాస్ అనేది కొంచెం స్లోగా పెట్టుకోవాలండి. జీలకర్ర ఎంత వేద్దాం? 1 స్పూన్ సార్. 1 స్పూన్ జీరా, ఆవాలు 1 స్పూన్ ఆవాలు. కొంచెం ఆవాలు ఎక్కువ పడతాయి కదా మామూలుగా మనకు? లేదు సార్, సరిపోతాయా? మరి ఎవరిగా అనిపిస్తుంది, మరి ఎక్కువ మసాలాలు. ఓకే. ఆ తర్వాత శనగపప్పు సార్. శనగపప్పు స్పూన్తో చెప్పు సార్. ఓకే సార్. శనగపప్పు 1 స్పూన్ సరిపోతుందా? 2 వేయండి. మసాలాలో ఎక్కువ ఉండాలి. ఓకే. శనగపప్పు 3 వేసినా పర్లేదు. 3 వేసినా పర్లేదా? మసాలాలో ఎక్కువ ఉండాలి. ఓకే. శనగపప్పు ఒక 3 స్పూన్లు. ఆ తర్వాత కొంచెం మగ్గినాక ఆనియన్ వేయాలి.
ఆ తర్వాత కాస్త నిదానంగా కలుపుతూ ఉండాలి. మంట స్లోగానే ఉండాలండి. ఆ తర్వాత సాయి కాగండి సార్, కాగిందాడు ఆనియన్ వేద్దాం. ఆ? ఇది అది అయ్యిందాడు ఆనియన్ వేద్దాం సార్, కొంచెం కలర్ ఓకే. వచ్చింది కదా. ఓకే. ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చి, ఆనియన్ ఒకటి, ఆ తర్వాత ఆనియన్ కొంచెం ముందు పెట్టు. ఈ తాలింపు మాడితే అసలు టేస్ట్ రాదు. టేస్ట్ రాదు, టేస్ట్ మొత్తం బ్లాక్ అనిపిస్తుంది. బ్లాక్ అనిపిస్తుంది. తాలింపు మాడకూడదు చూసుకోవాలి. మాడగొట్టదు. ఆ శనగపప్పులో ఎక్కువ కాదు సార్, మంచిగా పప్పు పప్పు ఉండాలి ఎక్కువ. ఓకే ఓకే. తర్వాత క్యారెట్ అండి. తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి వెయ్యి, పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసామండి. కరివేపాకు ఆ తర్వాత కరివేపాకు వేసామండి. సార్ ఇప్పుడు ఆ మగ్గినాక ఇది అల్లం పేస్ట్ వేయాలి సార్. ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేయాలి. ఎంత ఉంటుందంటే అల్లం పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటుందండి. అంటే ఒక 50 గ్రాముల వరకు ఉంది. వేసేసాయి. ఒక 50 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు. ఒక అల్లం కాదండి, అల్లం వెల్లుల్లి పేస్టు. స్పూన్ వేయాలి సార్. అర స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అర స్పూన్ వేసిన తర్వాత కొంచెం ఒక 3 నిమిషాల దాకా అల్లం వేసాం కాబట్టి కొంచెం మగ్గిపోవాలండి. ఇంకొక 50 ml ఆయిల్ పడుతుందండి, 50 ml. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం ఆలుగడ్డ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అర టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆలుగడ్డ కలుపుకునే విధానం కూడా చూపిస్తామండి. ఇప్పుడు ఆలుగడ్డ నీట్గా పొట్టు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు, ఎంత అంటే అసలు మనం మొత్తం ముద్దలాగా అయిపోవాలి మొత్తం బాగా. ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా, చేసిన మసాలాలో ఇప్పుడు ఆలు మొత్తం నీట్గా మొత్తం పిసికేసాం కదండి. ఇప్పుడు ఈ ఆలు ఇందులో వేసుకోవాలి. మంట పెట్టాల్సిన అవసరం లేదండి, మంట పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సాయి స్మెల్ ఏం వస్తుంది సార్ బాబు. ఇప్పుడు మసాలా దోశ కంటే రెడీ అయిపోతుందండి. మనకైతే అయిపోయిందండి. సాల్ట్ ఒక్కటి మాత్రం 12 గ్రాములు పడుతుందండి. సాల్ట్ ఒకటి 12 గ్రాములు లాస్ట్లో యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత అప్పుడు కొత్తిమీర వేస్తే మనకు మసాలా దోశ కంటే రెడీ అయిపోయిందండి. సరే కొత్తిమీర వేసాయి. ఉప్పు వేసిన ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మసాలా. ఇప్పుడు మసాలా దోశకు రెడీ అయ్యే మసాలా ఇదేనండి. ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీకు బిజినెస్ కానీ ఇంట్లో కానీ దేనికైనా మీకు బాగుంటుందండి. మీరు చూసుకోవచ్చు, కొలతలతో సహా క్లియర్గా చెప్పాము. ఇప్పుడు దోశ వేసేది కూడా మేము చూపిస్తామండి ఒకసారి ఎలా వేయాలో. మీకు ప్రతి ఒక్కటి ఈ మసాలా సంబంధించిన దోశలు అంటే గ్రైండింగ్ ఎలా చేయాలో కూడా
నా వీడియోలో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి A to Z ఉన్నాయి. ఏ దోశ కావాలన్నా అన్ని దోశలు ఇందులో ఉన్నాయి. ఇంకొకటి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ ఉంటుంది. నేను మాటిస్తున్నాను, మీకు వంట రాకపోయినా సరే ఈజీగా నేర్చుకోవచ్చండి. ముఖ్యంగా కొత్తగా ఎవరైనా టిఫిన్ సెంటర్ పెడితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్ యూ. మీకు రుబ్బింగ్ కూడా, దోశ రుబ్బింగ్ ఎలా చేయాలో కూడా మేము చూపించాం. ఇప్పుడు దోశ ఎలా వేయాలో కూడా మేము చూపిస్తాం ప్రతి ఒక్కటి. ఇది దోశ పెనం మీద పోయిన తర్వాత ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా మీరు చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.